ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ చతుర్థోऽధ్యాయः. జ్ఞానకర్మ సన్యాసయోగः. శ్రీభగవానువాచ ఇమం వివస్యతే యోగం ప్రోక్తవాన్యహమవ్యయం వివస్యాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే వనేహ మహతా యోగో నష్ట పరంతప. ఓ పరంతప, ఈ విధముగా పరంపర ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. స ఏవాయం మయా తేధ్యా యోగ ప్రోక్త సనాతనః భక్తోషి మే సఖా చేతి రహస్యం హేతదుస్తతం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్యతః కథమేతద్విజానీయం త్వమాధౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపసేయించుట ఎట్లు సాధ్యపడును? దీన్ని నేను విశ్వసించినట్ట ఎట్లు? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు పలికెను, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటినన్నింటినీ నేను ఎరుగుందును, నీవు ఎరుగవు. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులను ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మమును పెచ్చు పెరిగిపోయినప్పుడును నన్ను నేను సృజించుకుందును, అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరీక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వ రహస్యమును తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా నన్నే చేరును.
वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा పూతా మద్భావమాగతాః. ఇదివరలో కూడా సర్వదా రాగభయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములను స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తుల బిక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రములై నా స్వరూపమును పొంది ఉన్నారు.